హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై చేసుకోబోతున్నాం. వాటర్ వేయకుండా సింపుల్గా ఇలా చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది రైస్తో కానీ లేకపోతే చపాతీతో కానీ తినండి, టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం. ఇవి వచ్చేసి ఒక 300 గ్రాముల చిక్కుడుకాయలు. వీటిని చూసుకుని చక్కగా ఇలా చిక్కు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకొని చక్కగా ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల పాటు. మరీ ఎక్కువగా ఉడికించకండి, తొక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో తగినన్ని పచ్చిమిరపకాయలు, అలాగే 5-6 ఎల్లిపాయలు, తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు చిక్కుడుకాయలు 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇవి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అన్నమాట. వాటర్ వంపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోండి. పోపు గింజలు కాస్త రంగు మారగానే దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, అలాగే అరకప్పు టమాటాలు, ఇప్పుడు వీటిని కాస్త ఆయిల్లో మగ్గనిద్దాం. ఇవి మగ్గిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే పచ్చికారం వేసుకోండి. అలాగే కరివేపాకు ఆకులు వేసుకొని పచ్చికారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. ఇది కాస్త మగ్గగానే ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. చిక్కుడుకాయలు ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు మగ్గనివ్వకుండా దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ ధనియా పొడి, అలాగే కొత్తిమీర ఆకులు వేసుకొని కలిపేసుకోండి. జస్ట్ ఇలా కలిపేసుకొని 1 నిమిషం పాటు అలా ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. చూశారు కదా, ఈజీగా టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.